महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాము. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండి ఉందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక ఈ సెప్టెంబర్ 7వ తారీఖున భాద్రపద శుక్లపక్షంలో పౌర్ణమి రోజు ఏర్పడుతున్న ఈ గ్రహణం ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి వచ్చి వృషభ రాశి. వృషభ రాశికి మనం చూస్తే కనుక ఈ గ్రహణం కేంద్ర స్థానమైన దశమ స్థానంలో ఏర్పడుతుంది. ఉపచయ స్థానాలుగా చెప్పుకునే అన్ని స్థానాల్లో కూడా గ్రహణం అత్యంత అద్భుతంగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఆల్రెడీ రాశిలో ఇక్కడ వాళ్ళకి ఈ రాశికి మంచి యోగకారకుడైన శని, మంచి మిత్రుడైన శని మంచి పొజిషన్లో ట్రాన్సిట్లో ఉన్నారు లాభస్థానంలో. తదనుగుణంగా ఈ గ్రహం కూడా దశమ స్థానం, వృత్తి స్థానం, కర్మస్థానంలో ఏర్పడుతూ ఉండటం వల్ల కేంద్ర స్థానం ఉపచయ స్థానంగా చెప్పుకునే ఈ స్థానంలో సో ఇలాంటి గ్రహణం తప్పకుండా వృత్తి ఉద్యోగాలలో వీళ్ళకి చాలా వరకు కూడా మంచి ఫలితాలని, మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దశమ స్థానంలో కర్మస్థానంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి వర్క్లో కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదైనా దశమ స్థానంలో ఈ యొక్క గ్రహణం జనరల్గా సాధారణంగా యోగిస్తుంది కాబట్టి కేంద్ర స్థానంలో ఉన్న ఈ గ్రహణం వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కర్మస్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహణ ప్రభావం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చెడు ఫలితాలను మాత్రం ఇవ్వదు, తప్పకుండా పాజిటివ్ ఫలితాలనే ఎక్కువగా ఇచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ అలాగే మధ్యమ అధమ ఫలితాన్ని పొందబోతున్న రాశులు ఏంటని చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం. సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.